నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 15, 2024 ఆదివారం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం సూర్యోదయము 6 గంటల 42 నిమిషములకు సూర్యాస్తమం 5 గంటల 40 నిమిషములకు తిథి పౌర్ణమి మధ్యాహ్నం 2 గంటల 34 నిమిషముల వరకు నక్షత్రం మృగశిర నక్షత్రం రాత్రి 2 గంటల 19 నిమిషముల వరకు. అయితే వర్జం ఉదయం 10 గంటల 20 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 52 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 12 నిమిషాల నుంచి సాయంత్రం 4 గంటల 56 నిమిషముల వరకు, రాహుకాలం సాయంత్రం 4 గంటల 18 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 40 నిమిషముల వరకు, యమగండ సమయము మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 33 నిమిషముల వరకు. అయితే బ్రహ్మ ముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 6 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 54 నిమిషముల వరకు, అమృత గడియలు సాయంత్రం సమయంలో 6 గంటల 6 నిమిషాల నుంచి 7 గంటల 36 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11 గంటల 49 నిమిషముల నుంచి 12 గంటల 33 నిమిషముల వరకు. ఇది ఈరోజు పంచాంగం. డిసెంబర్ 15వ తారీఖు 2024 మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలితము ఎలా ఉండబోతోందో పరిశీలనలో మేషరాశి వారికి ఆరోగ్యం సాధారణ ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి. కానీ రోజులో ఉత్సాహంగా పని చేయాల్సిన అవసరమైతే ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి ధన వ్యయం మీద పట్టు అవసరము, ఖర్చులు అధికము, రాబడి స్వల్పము. కుటుంబంలో సభ్యులతో గడిపే సమయము ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఏర్పడతాయి. అయితే పగటిపూట సమయంలో మీరు కొంచెం ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి కూడా ఫలితాలు మిశ్రమ ఫలితాలుగా కనపడుతున్నాయి. పరిహారంగా తెల్లని వస్త్రాలను ధరించి రోజువారీ పూజలో మీరు గంధాన్ని కనుక పూజకు ఉపయోగించి మీరు ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం సాధారణ స్థాయిలో ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచన కూడా కనిపిస్తోంది. అంటే గతంలో ఎవరైతే డాక్టర్ పర్యవేక్షణలో ఉన్నారో వారికి మరింత అనారోగ్య సూచన ఎక్కువయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తలు వహించండి. సంపద అంటే మీకు ఆదాయము అన్ని రకాలుగా అన్ని వైపుల నుంచి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, అన్ని రంగాల వాళ్లకు ఆదాయ మార్గాలు చాలా చక్కగా ఉన్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా మెరుగుపడే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే వృద్ధాశ్రమాలకు సందర్శించి వృద్ధులకు కానీ పేదవారికి కానీ ధన సహాయం కానీ వస్త్ర వస్తు సహాయం కానీ చేసినట్టయితే కనుక మీ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహతను పొంది శుభ ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. శారీరక శ్రమ వల్ల ఒకంత అలసటకి గురయ్యే అవకాశం కనపడుతోంది. కుటుంబ వాతావరణం అన్యోన్యంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగినా కానీ మంచి ప్యాకేజీతో బ్రాంచీలు మారడం కానీ లేదా అంటే వేరే కంపెనీలు వెళ్ళడం కానీ జరిగే అవకాశం కనపడుతోంది. తరువాత రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి మీ ఆదాయ మార్గాలు పెరిగి మీ రంగంలో ధనరాబడి పెరుగుతుంది. లాభాలను చవి చూసే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు మాత్రమే ఒకంత మిశ్రమ ఫలితాలు కానీ నిరాశ చెందే అవకాశం కానీ కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. నిరాశ మాత్రం పడకండి.
దానికి తగిన సూచన ఏంటంటే గణపతి ఆలయాలను దర్శించండి. గణపతికి సంబంధించిన స్తోత్రాలు కానీ, మంత్రాలు కానీ పఠించినట్టయితే మీ మీ రంగంలో అంటే విద్యా రంగంలో మీరు మంచి విజయాలు పొందే అవకాశం ఉంటుంది. నిరాశని మాత్రం మీరు దరిచేరనివ్వకండి. అయితే పరిహారంగా గణపతి పూజ ఇందాక విద్యార్థులకు మాత్రమే కాదు, ఇది అన్ని రంగాల వాళ్ళకి కూడా మీ మీ అడ్డంకులు తొలగాలన్నా, ఆర్థిక పరిస్థితి బాగుండాలన్నా, ఆటంకాలు లేకుండా ఉండాలంటే కనుక ఈరోజు తప్పనిసరిగా మీరు గణపతి పూజ చేయడము, గణపతి ఆలయాల దర్శనం చేసినట్టయితే కనుక ఈ సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కన్నా మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. మీరు ధన విషయంలోనూ భూమి, గృహ, వాహనాలు, వస్తువులు కొనుక్కునే అవకాశం ఈరోజు మీకు కనపడుతోంది. తరువాత కుటుంబ పరిస్థితిలో కొంచెం అస్తవ్యస్తత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధుమిత్రులు మీకు మంచి మాట గౌరవం పెరుగుతుంది. సంఘంలో కూడా మంచి పెలుకుబడి పెరిగే అవకాశం కనబడుతోంది. రాజకీయ రంగం వారికి, వ్యాపారస్తులకు, వ్యవసాయదారులకు ఇది చక్కని అనువైన కాలము. పాత రుణాలు తీర్చేస్తారు. కొత్త రుణాల జోలికి ఈ రోజు మాత్రం మీరు వెళ్ళకండి. వ్యాపార విస్తరణకు ఈరోజు చక్కని అవకాశము. భాగస్వామి వ్యాపారం అనుకోండి, ఏ వ్యాపారానికైనా ఈరోజు చాలా చక్కని అనువైన కాలము. ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ రోజు ఏది చేద్దామనుకున్నా చాలా చక్కని అనుకూల కాలం కాబట్టి మీరు దీన్ని వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన పరిహారము దేవతార్చన చేసేటప్పుడు అంటే దేవుడికి పూజ చేసేటప్పుడు ఉదయం సమయంలో పసుపు పూలను కానీ, తెల్లని పూలను కానీ కనుక పూజ చేసినట్టయితే ఏ దేవత ఆరాధన అయినా సరే చేసినట్టయితే కనుక శుభ ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనపడుతుంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబంలోనూ, ఇంట, బయట, సంఘంలోనూ కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది. పాత రుణాలు తీర్చివేస్తారు. కొత్త రుణాల జోలికి వెళ్ళకండి. పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఇది చక్కని అనువైన సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. అనుకున్న కార్యక్రమాలు సజావుగా సమయానికి పూర్తి చేయగలుగుతారు. ఆలోచనలు వేగవంతంగా అమలు పరుస్తారు. పెండింగ్ వ్యవహారాలు కూడా మీకు ఈ రోజుతో పరిష్కారానికి వస్తాయి. కీలకమైన పనులు కూడా మీ వైపు అనుకూలంగా వచ్చే అవకాశం కనబడుతోంది. కోర్టు వ్యవహారాల్లో మీదే పైచేయిగా కనపడుతోంది. అంటే మీ వైపు తీర్పు వచ్చే అవకాశం కనపడుతోంది. ఆర్థిక లావాదేవీల్లో మీకు మంచి అనుకూలతలు కనబడుతున్నాయి. కుటుంబంలో వివాహాది శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు మీరు అటెండ్ అయ్యే అవకాశం కూడా కనపడుతోంది. ప్రత్యర్థులు మీకు అనుకూలంగా మారతారు ఈరోజు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఆలయాల దర్శనం చేయడం కానీ చేసినట్టయితే కనుక చిన్ని చిన్ని సమస్యలు ఉంటే అవి దాటిపోయే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల నుంచి మీరు ఏదైనా వివాదంలో చిక్కుకుని ఉంటే గతంలో అది ఈ రోజుతో మీకు తీరిపోయి బయటపడే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు తగినంత లాభాలను అంటే మీరు తక్కువ అనుకుంటే ఎక్కువ వచ్చే లాభాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకు వారి వారి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మీ యజమానుల మెప్పు పొంది ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. బదిలీలు, ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్స్ అయ్యే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు ఏ రంగంలో అంటే ఈ రాశిలో ఉండే ఏ రంగంలో చేసే ఉద్యోగస్తులకైనా ఈరోజు చక్కని అవకాశము. మీ మీ ప్రతిభను చక్కగా చాటుకోండి. ఈ యొక్క ఫలితము మీకు భవిష్యత్తులో గోచరిస్తుంది. అయితే పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా చాలా చక్కని అనువైన కాలము కాబట్టి మీరు ఆ దిశగా ప్రణాళికలు వేసుకోండి. విద్యార్థులకు ఊహించని ర్యాంకులతో వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశం ఉంది. విదేశీ యానాలు కూడా మీకు ఫలితాన్ని కలగజేస్తాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. పుట్టింటి తరపు నుంచి కానీ అంటే తల్లి తరపు నుంచి కానీ అత్తగారి తరపు నుంచి కానీ మీకు ఆస్తి కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. అది ఏమిటా అనేది మీరు యోచన చేసుకోండి. మీకు అనుకూలమైన రంగులు నీలము, ఆకుపచ్చ, తెలుపు. ప్రతికూలమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ముఖ్యమైన పనులకు మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని వేసుకోకుండా ఉండడమే చెప్పదగిన సూచన. మీరు చేయవలసిన పరిహారము సూర్య నమస్కారం చేయాలి. బ్రహ్మ ముహూర్త సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, సూర్యుడికి ఎదురుకుండా నిలబడి సూర్య అష్టోత్తరం చదవడం కానీ, సూర్య మంత్రం చదవడం కానీ చేసినట్టయితే ఆ సూర్యుడి యొక్క గ్రహం యొక్క అనుకూలతలు ఆ వేడి వల్ల
మీకు ఆరోగ్యం కలిగే అవకాశం కనపడుతోంది. మీరు తప్పకుండా ఆ ప్రయత్నం చేయండి. ఆదివార నియమాలు తప్పనిసరిగా మీరు పాటించాలి. మాంసాహారము, తరువాత మద్యాన్ని మీరు నిషేధించాలి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, సూచనలు. తదుపరి రాశి కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయం కాబట్టి వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, ఈ రంగంలో ఉన్న వాళ్ళు, ఏ రంగం వాళ్ళైనా సరే చక్కని పెట్టుబడులకు ఇది సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కన్నా చాలా మెరుగ్గా ఉంటుంది. రుణ ఒత్తిడులు తొలగిపోతాయి. కొత్త రుణాలను మంచి ఫలితాల కోసమే మీరు రుణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి యథేచ్ఛగా చక్కగా రుణాలు చేసుకోండి. వ్యవసాయదారులకు కూడా ఇది మంచి అనువైన కాలము. మిత్రుల నుంచి శుభవర్తమానాలు, శుభవార్తలు వినే అవకాశం కనబడుతోంది. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కొచ్చి తద్వారా మీరు సంతోషాన్ని కలిగే అవకాశం కనబడుతోంది. ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకున్నట్టయితే కనుక చక్కని ఫలితాలు మీరు భవిష్యత్తులో పొందే అవకాశం కనబడుతోంది. వ్యాపారులు, వాణిజ్యవేత్తలకు కూడా వారి వారి ప్రతిభను చాటుకునే అవకాశము. భాగస్వామ్య ఒప్పందాలు తీసుకోండి. భాగస్వామ్య వ్యాపారాలు యాక్సెప్ట్ చేసుకోండి. తరువాత ఏదైనా వ్యాపారాన్ని విస్తరించాలన్నా, కొత్త బ్రాంచీలు పెట్టుకోవాలన్నా ఇది చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు వారి యొక్క విధి నిర్వహణలో ప్రశాంతంగా సాగిపోవడంతో పాటు యజమానుల మెప్పు పొంది ప్యాకేజీ హై అయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈరోజు మీరు వ్యవహరించండి. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి కూడా చాలా చక్కని అనువైన కాలము. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా కనపడుతోంది. మహిళలకు భూమి, గృహ, వస్తు, వాహనాలు కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, కాఫీ కలరు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నేరేడు పండు రంగు కాబట్టి ఆ రంగు కలిగిన వస్త్రాలను మీరు ఏ పనికి ఉపయోగించకుండా ఉండడమే చెప్పదగిన సూచన. దానితో పాటు శ్రీరామ మంత్రాన్ని కానీ, సుందరకాండ పారాయణ కానీ, రాముడికి సంబంధించినటువంటి మంత్రాలను పఠించినట్టయితే కనుక ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోయే అవకాశము, సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశము, శుభ ఫలితాలను పొందే అవకాశం కూడా ఈరోజు మీకు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి తులారాశి. ఈ రాశి వారు ప్రయాణాలు చక్కగా చేస్తారు. మీ ప్రయాణాలు లాభాలను కలిగించే దిశగా మీ ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. కొత్తగా మిత్రులు ఏర్పడతారు. తరువాత ఆరోగ్యంలో గతంలో మీరు ఏదైనా చిరాకులు కనుక, అనారోగ్య సూచనలు కనుక ఉంటే కనుక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు పొందే అవకాశం కనపడుతోంది. శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశం ఈరోజు మీకు గోచరిస్తోంది. ధార్మికవేత్తల సూచనలను, మీ పెద్దల యొక్క ఆశీస్సులను ఈరోజు మీరు తీసుకునే అవకాశం ఉంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు వారి యొక్క కృషికి సంబంధించినటువంటి ఫలితాలను ఈరోజు మీరు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు మరింత మంచి శుభవార్తలు వినడం కానీ, లేదా మీ ప్యాకేజీ పెరగడం కానీ, మీరు ఆశించిన ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈరోజు సానుకూలతను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు, కళాకారులకు ఒకంత సమస్యలు, ఆటంకాలు కలిగే దిశగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ ఒక్కరోజు. విద్యార్థులకు వారి యొక్క ఫలితాల మీద ఒకంత నిరాశ కలుగుతుంది. కానీ ఆ నిరాశ చెందకండి. గణపతి ఆరాధన చేసుకున్నట్టయితే మీరు ఊహించిన ఫలితాలను మీరు పొందే అవకాశం కనబడుతోంది. మహిళలకు మానసికంగా శాంతి కలుగుతుంది. మీ రంగాల్లో ఉన్న మహిళలకు మంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగులు, శుభప్రదమైన రంగులు గులాబీ రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు ఆకుపచ్చ కాబట్టి ఆకుపచ్చ వస్త్రాలను ధరించి మీరు ఏ పని మీద బయటకు వెళ్ళకండి. ఏ పనిని ప్రారంభించకండి. దీనితో పాటుగా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రము, దత్తాత్రేయుడి స్తోత్రము, కాలభైరవ అష్టోత్తరము కనుక మీరు పఠించినా, విన్నా, ఆ మంత్రాలు చదువుకున్న 108 సార్లు, వారికి సంబంధించిన మంత్రాలు 108 సార్లు చదువుకున్న, మనీకి సంబంధించి అంటే ఆర్థికానికి సంబంధించి ధనపరమైన లావాదేవీలు కానీ, ఒడిదుడుకులు కానీ, అడ్డంకులు కానీ ఉంటే కనుక సమసిపోతాయి. సానుకూలమైన ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు
తగ్గిపోతాయి. కానీ కొత్త రుణాలు చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. జాగ్రత్తలు చూసుకోండి. అనుకోని ప్రయాణాలు ఉంటాయి. చివరి నిమిషంలో వాయిదా పడడం కానీ, ఆగిపోవడం కానీ చేసే అవకాశం కనపడుతోంది. బంధువుల నుంచి మీ సహోద్యోగుల నుంచి అంటే కుటుంబ వాతావరణంలో బంధువుల నుంచి, మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో ఉన్న వారి ప్రత్యర్థుల నుంచి కొన్ని సమస్యలు, ఆటంకాలు, ఒత్తిడులు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. ఒక సమాచారం, ఒక వార్త మిమ్మల్ని నిరాశకు, మానసిక ఒత్తిడికి గురి చేసే అవకాశం కనబడుతోంది. అది ఏమిటి అనేది పరిశీలన చేసుకోండి. వివాదాలకు, సలహాలకు ఈరోజు చాలా దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలతో కొంతమంది ఇబ్బంది పడే అవకాశము, మరికొంతమందికి అంటే కొన్ని నక్షత్రాల వాళ్ళకి అంటే ఈ రాశిలో ఉండే కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డము, కొంతమంది ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం కూడా జరిగే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చిక్కులు తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు అదనపు విధులు విధించే అవకాశము అంటే మీకు కొత్త బాధ్యతలు ఇవ్వడంతో పాటుగా ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి సంతోషంగా స్వీకరించండి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా మీ మీ ప్రయత్నాలు ముందుకు ఫలిస్తాయి కాబట్టి మీరు ముందుకు సాగిపోండి. విద్యార్థులకు కొంత నిరాశ కనబడుతోంది కాబట్టి అసలు నిరాశ చెందకండి. గణపతి ఆరాధన చేసుకోండి. గణపతిని ప్రార్థించండి. మీరు సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. మహిళలకు ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఇంట బయట కూడా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. అందులో మీ ప్రమేయం లేకపోయినా కానీ మీ మీద నిందలు పడ్డం కానీ, వివాదాల్లోకి మీరు వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. ఈరోజు మహిళలు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు ప్రతికూలమైన రంగు తెలుపు, అనుకూలమైన రంగు పసుపు, నేరేడు పండు. మీరు ప్రార్థన చేయవలసిన స్తోత్రాలు హయగ్రీవ స్తోత్రము, దక్షిణామూర్తి స్తోత్రము, లక్ష్మీ అమ్మవారి పూజ చెప్పదగిన ఫలితము, పరిహారము. ఈ పరిహారాలు మీకు సానుకూలమైన ఫలితాలను ఇచ్చే దిశగా ఉంటాయి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి నూతన అవకాశాలు, నూతన ఉద్యోగాలు, నూతన కార్యక్రమాలు చేపట్టి అన్నిటా విజయాన్ని సాధిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో మంచి వాతావరణం కనబడుతోంది. బంధువులు, మిత్రులు మీకు అనుకూలంగా మారతారు. మీ యొక్క సహోద్యోగుల మన్నన, మీ పై అధికారుల యొక్క మన్నన పొందే అవకాశం కనపడుతోంది. శత్రువులు కూడా మీకు మిత్రులయ్యే అవకాశం ఈరోజు గోచరిస్తోంది. కొత్త పరిచయాలు, పలుకుబడి కలిగిన వారి పరిచయాలు మీకు మంచి లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం కనపడుతోంది. అనుకోని సంఘటనలు, ఒక శుభవార్త, ఒక అశుభవార్త మీరు వినే అవకాశం కనపడుతోంది. శుభవార్తకి సంతోషించడము, అశుభవార్తకి మాత్రం నిరాశ చెందకండి. ధైర్యంతో ఉండండి. అయితే శుభకార్యాలలో పాల్గొంటారు. మీరు శుభకార్యాలను చేసే అవకాశం కనబడుతోంది. శత్రువులను ఆకట్టుకునే చాకచక్యము మీకు ఈరోజు అలవడుతుంది. భూములు, వాహనాలు, గృహాలు కొనే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయాణం చేయండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు మీరు పెట్టిన పెట్టుబడుల మీద మంచి లాభాలను ఈరోజు మీరు పొందబోతున్నారు. శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. ఉద్యోగస్తులకు కొత్త విధులు సంతోషాన్ని ఇవ్వడంతో పాటుగా మీ ప్యాకేజీ కూడా పెరిగే అవకాశము, నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశము ఉంది. తర్వాత రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమలో ఉండే వారికి కూడా మంచి మంచి ఆహ్వానాలు అందుకోవడము, సంఘంలో పలుకుబడి, గౌరవము, అవార్డులు, రివార్డులు రావడము, సన్మానాలు, సత్కారాలు కూడా పొందే అవకాశము కనబడుతోంది. తదుపరి విద్యార్థులు కోరుకున్న ఫలితాలు, మీరు ఆశించిన ర్యాంకులు పొంది విదేశాలు వెళ్ళే అవకాశము మీకు ఈ రోజు కనబడుతోంది. మీరు ఏవైనా ప్రయత్నాలు ఉంటే కనుక ఈ దిశగా మీరు ప్రయత్నం చేయండి. మహిళలకు మనశ్శాంతితో పాటు ఆకస్మిక శుభవార్తలు, ఆకస్మిక ధనప్రాప్తి, తల్లి తరపు నుంచి కానీ లేదా తండ్రి తరపు నుంచి కానీ మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. అవి ఏమిటా అనేది మీరు యోచన చేసుకోండి. మీకు అనుకూలమైన రంగు తెలుపు, గులాబీ కలరు. మీకు ప్రతికూలతను ఆపాదించే రంగు ఆకుపచ్చ కాబట్టి ఈరోజు ఆకుపచ్చని మీరు భాగంలో చేర్చకండి. ఆ రంగు వస్త్రాలను ధరించకండి. మీకు చెప్పదగిన ఫలితము, పరిహారము ఆంజనేయ స్వామి యొక్క దండకం చేస్తూ ఈరోజు మీ ఆహారంలో ఆకుపచ్చ పదార్థాన్ని అంటే ఆకుకూరలను చేర్చుకోండి. దానితో పాటుగా చెప్పదగిన ప్రముఖమైన సూచన, పరిహారము ఏంటంటే ఆకుకూరలను కానీ, పెసలను కానీ
మీరు ఎవరికైనా దానంగా ఇచ్చినా, ఆలయంలో ఇచ్చినా కానీ మంచి ఫలితాలు, సానుకూలమైన ఫలితాలు, శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల్లో కొంత సతమతమవుతారు. అయినప్పటికీ ఆర్థిక పరమైన లావాదేవీలు మీకు కలిసి వచ్చే అవకాశం కనపడుతోంది. ఆకస్మిక శుభవార్త వింటారు. భూములను కొనే అవకాశం కనపడుతోంది. తరువాత ముఖ్యమైన కార్యక్రమాలు మీరు ఏవైతే ముఖ్యమనుకుంటున్నారో అవి సజావుగా జరిగిపోయే అవకాశం ఉంటోంది. పెండింగ్ పనులు మీకు నత్తనడక నడిచి అసలు కావు అని అనుకున్న మొండి పనులు మీరు ఈ రోజుతో పూర్తి చేసే అవకాశం ఉంది. గృహ నిర్మాణం మధ్యలో ఆగిపోయి ఉంటే కనుక దాన్ని ఈ రోజు ప్రారంభించే అవకాశం కనపడుతోంది. కానీ ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అస్సలు తొందరపడకుండా మీ పెద్దలతో కానీ, మీ అనుభవజ్ఞులతో కానీ, లేదా మీ వెల్ విషర్స్‌తో కానీ కనుక సంప్రదించి ఆ నిర్ణయం తీసుకున్నట్టయితే కనుక భవిష్యత్తులో దానివల్ల ఆటంకాలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం కనపడుతోంది. బంధువులతో అకారణంగా విరోధాలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కష్టపడ్డా గాని ఫలితం రాకపోగా మీ మీద నిందలు పడే అవకాశము, మీరు చెయ్యని పనికి మాట పడే అవకాశము కనపడుతోంది కాబట్టి ఈరోజు మాటను ఆచితూచి జాగ్రత్తగా వాడుకోండి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడము, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడము, ఆలయ సందర్శనము చేస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు గతంలో ఉన్న చిక్కులు తొలగిపోయి మంచి శుభసూచకాలు, లాభాలు రావడం అనేది జరుగుతుంది. అలాగే వ్యవసాయదారులకు, మిగతా రంగాల్లో ఉన్న వారికి కూడా ఈ రోజు చాలా అనుకూలంగాను, లాభదాయకంగాను కనపడుతోంది. పారిశ్రామికవేత్తలకు, పరిశ్రమ అంటే చిత్ర పరిశ్రమలో ఉండే వారికి కూడా వారి యొక్క కృషి, పట్టుదల అస్సలు వృధా కాదు. మంచి మంచి విజయాలు పొందుకోవడము, మంచి శుభవార్తలు వినడము, వారికి మంచి అవకాశాలు రావడం కూడా ఈరోజు జరుగుతాయి. రాజకీయ వర్గాల వారికి కొంతమంది అంటే కొన్ని పదవుల వారికి నిరుత్సాహము, మరికొన్ని పదవుల వారికి అంటే వాళ్ళ నక్షత్ర రీత్యా ఈ వ్యత్యాసాలు ఉంటాయన్నమాట. కొంతమందికి మంచి అవకాశాలు, కొంతమందికి నిరుత్సాహము కలిగే అవకాశం ఉంది. నిరుత్సాహపడకండి, మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు కొంత అసంతృప్తి చెందే అవకాశం ఉంది. విదేశ ప్రయాణాలు రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. మహిళలకు మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగే అవకాశం ఉంది. కుటుంబ పరంగా, అదే వృత్తిపరంగా ఈ రాశిలో ఉండే మహిళలు ఏ వృత్తిలో ఉన్నా సరే వారికి మంచి అవకాశాలు వచ్చి మంచి పేరు ప్రతిష్టలు పొందే అవకాశం కనపడుతోంది. మీరు ఉత్సాహంగా పనిచేస్తారు. నిరాశ అస్సలు చెందకండి. తరువాత విద్యార్థులకు కొంత అసంతృప్తి రిపీట్. మీకు అనుకూలించే రంగులు గులాబీ రంగు, ఎరుపు రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను తెచ్చే రంగు నీలము, నలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఎటువంటి కీలకమైన పనిని చేపట్టకుండా ఉండడమే చెప్పదగిన సూచన. దానితో పాటు కృష్ణ అష్టోత్తరాలు, లక్ష్మీ అమ్మవారి పూజను కనుక చేసినట్టయితే చాలా సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు పొందవచ్చు. ఆలయ దర్శనం కూడా మంచి అనుకూలతను కలిగే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి విశేషమైన కీర్తి ప్రతిష్టలతో పాటు కొన్ని అపవాదులు కూడా మీరు పొందే అవకాశం ఉంది. ప్రమాదాలు మీకు సూచనగా కనపడుతున్నాయి. వాహన ప్రమాదం కానీ, లేదా ఇంట్లోనే కానీ, లేదా మీరుండే పరిసర ప్రాంతాల్లో కానీ పడిపోవడం కానీ, పనిముట్ల వల్ల దెబ్బలకు తగలడం కానీ జరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. మీకన్నా తక్కువ స్థాయి వారితో మీరు మాట పడే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం కనబడుతోంది. తరువాత సన్నిహితులతో, మీ యొక్క మిత్రులతోనూ ఆనందాన్ని పంచుకుంటారు. విశేషమైన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. తరువాత ఆర్థిక వ్యవహారాల్లో కొంత నిరాశ, కొంత నష్టము కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. కొన్ని కార్యక్రమాలలో విజయం చూస్తారు. కొన్ని కార్యక్రమాలలో ఆశించినంతగా మీరు ఏదైతే అనుకుంటారో దానికి తగ్గట్టుగానే మీకు విజయం చేకూరే అవకాశం కనబడుతోంది. పుణ్యక్షేత్రాలను, దేవాలయాలను సందర్శిస్తారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మీరు అనుకున్నంత లాభాలు రాకపోయినప్పటికీ ఒక మాదిరి లాభాలు మాత్రం ఉంటాయి. నష్టాలైతే రావచ్చే అవకాశం లేదు. ఉద్యోగస్తులకు క్లిష్టమైన సమస్యలు ఈ రోజుతో తీరిపోయే అవకాశము కనపడుతోంది. రాజకీయవేత్తలు,
చిత్ర పరిశ్రమ వారు విదేశీ పర్యటనలు చేసి అక్కడ కూడా మీరు మెప్పు పొందే అవకాశం కనపడుతోంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. విదేశ ప్రయాణం చేస్తారు. మహిళలకు ఇంట్లోనూ మీ మీ రంగాల్లోనూ కూడా మంచి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. శుభవార్తలు వినే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం కూడా మీకు మెరుగుపడుతుంది. దీనితో పాటుగా మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, కాఫీ కలరు. మీకు ప్రతికూలతను కలిగించే రంగు నీలము, నలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనిని చెయ్యకపోవడమే చెప్పదగిన ప్రత్యేకమైన సూచన. దీనితో పాటు ఆదివారం కానీ లేదా ఉదయమే కానీ ఏ రోజైనా సరే ఉదయం అంటే ఈరోజు ఉదయం పూట ఆదిత్య హృదయాన్ని పఠించడము, సూర్యుడికి ఓం సం సూర్యాయ నమః లేదా ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను కూడా మీకు శుభ ఫలితాలు సానుకూలమైన ఫలితాలను పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో లేనిపోని చిరాకులు, విభేదాలు, మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు, ఒక్కొక్కసారి విడిపోయే అవకాశం కూడా కనపడుతోంది. ఆకస్మిక ప్రయాణాల వల్ల ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. మిత్రులు సన్నిహితులు కూడా మీకు విభేదించి మీతో శత్రుత్వంగా వ్యవహరించే అవకాశం కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించండి. ఆలయాలను దర్శించే అవకాశం ఉంది. క్షేత్ర దర్శనం చేస్తారు. ప్రమాదాలు సూచనగా కనపడుతోంది. జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంట బయట వాహన ప్రమాదం, ఇంట్లో ప్రమాదాలు కనబడుతున్నాయి. పదునైన పనిముట్ల వల్ల కొంచెం ప్రమాదం గోచరిస్తోంది. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, యంత్రాల దగ్గర పనిచేసేవారు కానీ లేదా పనిముట్లతో పనిచేసేవారు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రమాదాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. ఆదాయం తగ్గి అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. పాత రుణాలు తీర్చలేక మనోవ్యాధిని పొందే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యం పట్ల చాలా చాలా శ్రద్ధ వహించాలి. వ్యాపారవేత్తలు వాణిజ్యవేత్తలకు నష్టాలు చవిచూచే అవకాశము, మీరు ఏది పెట్టినా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొత్తవి ఏవి ఈ రోజు మీరు ప్రారంభించకండి. ఉద్యోగస్తులకు వారి వారి విధుల్లో చిరాకులు, మాట పడ్డము, మనోవ్యాధి కలిగిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి కూడా మీ ప్రయత్నాలు ముందుకి సాగకపోగా అపకీర్తి పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. విద్యార్థులకు గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటారు. మీరు బాగా చేసినా కానీ, అంటే మీ శక్తి ఉపయోగించినా కానీ అటు నుంచి ఫలితాలు మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. మహిళలకు ఇంట్లోనూ ఇతర రంగాల్లో ఉండే మహిళలకు కూడా చిక్కులు, నష్టాలు, అపకీర్తి, మాట పడే అవకాశము కనపడుతోంది. ఏ రంగంలో ఉన్న మహిళలైనా వీటి విషయంలో జాగ్రత్త చూసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త చూసుకోండి. స్త్రీలకు మోకాళ్ళ నొప్పులు రావడం కానీ, శిరోవేదన రావడం కానీ, నేత్రాలకు సంబంధించిన వ్యాధులు రావడం కానీ కనపడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీకు అనుకూలమైన రంగులు ఆకుపచ్చ, నలుపు. మీకు ప్రతికూలమైన రంగు గులాబీ రంగు. కాబట్టి ఆ రంగు వస్త్రాలను ధరించి ఎటువంటి కీలకమైన పనులు మీరు చేపట్టవద్దు. మీకు చెప్పదగిన పరిహారము శివాభిషేకము, శనేశ్వరుడి ఆలయాలను దర్శించి మాస శివరాత్రి రోజు కానీ లేదా శని త్రయోదశి రోజు కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకున్నట్టయితే కనుక సత్ఫలితాలు పొంది ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందే అవకాశం కనపడుతోంది. మీకున్న ఒడిదుడుకులు, చిక్కులు తొలగిపోయి శుభ ఫలితాలు వినే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు.